Right, Praveen. Thank you. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ రేపు విచారణకు తీసుకోవడానికి చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈ నెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సిజే స్పష్టం చేశారు. అప్పటిదాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, కేటీఆర్ ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు నిరాకరించలేదు. ఆయన దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ను ఈ రోజు లేదా రేపు విచారించడానికి మాత్రమే నిరాకరించింది. ఇది చాలా స్పష్టంగా ఏదైతే ఆయన ముందస్తు బెయిల్ ను ఏమాత్రం కూడా నిరాకరించలేదు. అయితే హైకోర్టులో ఏదైతే ఆయనకు ఉపశమనం లభించలేదో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి హైకోర్టు ఆయనకు క్వాష్ పిటిషన్ ను నిరాకరించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు సిజేఐ ఆయన నిరాకరించారు. నిజానికి మొన్న దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలైంది. మొన్న 4:30 గంటల సమయంలో ఈ యొక్క కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత దాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ దానిపైన విచారణ 15వ తారీఖు జరుపుతామంటూ 15వ తారీఖున లిస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు కేటీఆర్ తరపు న్యాయవాదులు సిజేఐ ధర్మాసనం ముందు హాజరై ఇది కొంత సెన్సిటివ్ మ్యాటర్, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఈ రోజు లేదా రేపు విచారణ చేపట్టాలని కోరినప్పుడు సంజీవ్ ఖన్నా నేతృత్వం ధర్మాసనం ఇది అంత అత్యవసరంగా విచారించాల్సినట్టు అవసరం లేదంటూ అభిప్రాయపడుతూ 15వ తేదీన దీని విచారణకు స్వీకరించాం కాబట్టి విచారణకు లిస్ట్ చేశాం కాబట్టి ఇక ఆ రోజే దాన్ని విచారిస్తాం, అంతకన్నా ముందు విచారించలేమని కూడా స్పష్టం చేశారు. ఇదే అంటే ఇది అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకున్న తర్వాతనే దాన్ని 15వ తేదీకి విచారణకు ఇచ్చాము కాబట్టి అంతకు ముందు దాన్ని విచారించలేము అంటూ, అంటే అత్యవసరంగా దాన్ని విచారించాల్సిన అవసరం లేదంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. సో 15వ తేదీనే దీనిపైన విచారణ జరగబోతుంది. సో ఈ నిన్నటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొన్న దీనికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పటికీ కూడా నిన్న ఆశ్రయించినప్పటికీ కూడా 15వ తేదీన దీనిపైన విచారణకు అనుమతించారు. 15వ తేదీ కాకుండా కొంత ఈ రోజు అక్కడ ఏదైతే ఏసీబీ ముందుకు విచారణకు వెళ్తూ ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వాష్ పిటిషన్ విచారణకు స్వీకరించండి, లేదా అంతకుముందు ఏదైనా కొంత
ప్రొటెక్షన్ ఇంటర్మ్ ప్రొటెక్షన్ అయినా ఇవ్వటానికైనా ఈ యొక్క పిటిషన్ క్వాష్ పిటిషన్ విచారించాలని కోరినప్పటికీ సిజై సంజీవ్ ఖన్నా అంగీకరించలేదు. 15వ తేదీని లిస్ట్ లో ఏదైతే లిస్ట్ చేసిన ప్రకారంగా 15వ తేదీని దీనిపైన విచారణ జరుగుతుంది. 10వ తేదీకి లిస్ట్ చేయమని కోరినప్పటికీ కూడా అది కుదరదని కూడా సిజై చెప్పడం జరిగింది. ముందస్తు బెయిల్ కి సంబంధించి మాత్రం ఎటువంటి నిరాకరణ జరగలేదు. అసలు దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు. నిజానికైనా ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ కాదు వేసింది, క్వాష్ పిటిషన్. కాబట్టి మొత్తం ఎఫ్ఐఆర్ నే క్వాష్ చేయాలనేటువంటి పిటిషన్. కాబట్టి దీంట్లో ముందస్తు బెయిల్ కి సంబంధించిన అంశం ప్రస్తావనకు రాదు. శ్రీనివాస్. రైట్ కృష్ణ. ఇది మొదటి నుండి ఏసీబీ అధికారులు